నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాల్వ శ్రీనివాసులపై కాపు రామచంద్రారెడ్డి ఫైర్. 100 కోట్ల అవినీతికి పాల్పడారన్న ప్రభుత్వ వైపు. రాయచోటిలో ఆడుదాం ఆంధ్ర టోర్నీ ప్రారంభం. మట్టిలో మాణిక్యాలను తీస్తామన్న శ్రీకాంత్ రెడ్డి. దమ్మపేటలో సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం. సిపిఐ పార్టీ సజీవం అన్న యార్లగడ్డ భాస్కర్ రావు. భైంసా చేరుకున్న అయోధ్య శ్రీరామ అక్షింతలు. ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక పూజలు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో భారీ డంప్ స్వాధీనం. మల్కనగిరి జిల్లా కలిమిలలో 17 మందు పాత్రలు. రైట్ డీటెయిల్ చూస్తే టీడీపీ నేత కాల్వ శ్రీనివాస్ రద్దమ్మ అని రాయదుర్గంను అభివృద్ధి చేయలేకపోయారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ పాలనలో 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాల్వ శ్రీనివాస్ బ్రోకర్ పని చేశారని కాపు దుయ్యబట్టారు. నేను చేసిన అభివృద్ధి చూపిస్తూ రోజు ఫోటోలు పెడతా అన్నారు. సాగు తాగునీటిపై కాల్వ శ్రీనివాస్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. సీఎం జగన్ సహకారంతో రాయదుర్గం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి కృషి చేశానన్నారు. 45 గ్రామాలకు తారు రోడ్లు వేయించినట్లు చెప్పారు. 58 చెరువులకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టినట్లు కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రకరకాల ఇచ్చి చేయకోకున్నప్పుడు ప్రజల్లోకి పోవడం సిగ్గుపడాల. కాలువ శ్రీనివాస్ అనే వ్యక్తి మేనిఫెస్టో చూసి అరే ఇంత ఇచ్చి చెప్పినామే, ఏమీ చేయలేకపోయినామే, ప్రజల దగ్గర ఎలా పోవాలని తలెత్తుకుని సిగ్గుపడాల. రాయదుర్గం ప్రజలు మంచోళ్ళు కాబట్టి సరిపడింది, లేకపోతే కాలువ శ్రీనివాసులు ముక్కు మీద ఉమ్మేయాల. వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని అతను వచ్చినప్పుడు చూపిస్తే మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఉన్నాయని చెప్పేసి పంపించిన. మొన్ననే నా దగ్గర ఇంకా 5-6 కాపీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టో. మొన్ననే రిజిస్టర్ పోస్ట్లో కూడా ఒకటి పంపించిన. అతనికి సాఫ్ట్ కాపీ కూడా పెట్టినా. అతనికి ఉండే ఒక మనిషి అయితే, మనిషి జన్మ అయితే, మనిషి పుట్టుక అయితే ఆ మేనిఫెస్టో ఒకసారి కాలువ చదువుకుంటే ఇంత ఘోరంగా ప్రజలని మోసం చేసిన మనము ప్రజల్లోకి ఎలా పోవాలరా అని చెప్పి ఆలోచన చేయాలి. కానీ సిగ్గు, లజ్జ, మానం, మర్యాద వదిలిపెట్టి ప్రజల్లో తలెత్తుకొని తిరుగుతున్నాడంటే అంతకన్నా నీచుడు, అన్నీ వదిలినటువంటి వెధవలు ఈ భూమి మీద ఎవడు ఉండడు. రైతులను రకరకాల ఇచ్చి చేయకోకుండా. అన్నమయ్య జిల్లా రాయచోట్లో పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ ప్రారంభమైంది. శాంతికి చిహ్నంగా పావురాలను ఎగరవేసి టోర్నీని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గిరీషా, ఫర్మాద్ అహ్మద్ ఖాన్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి వసుమతి ప్రారంభించారు. మట్టిలోని మాణిక్యాలను వెలుగులోకి తేవడమే ఆడుదాం ఆంధ్ర ముఖ్య ఉద్దేశమని శ్రీకాంత్ రెడ్డి, గిరీషా అన్నారు. ఏపీలో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఆటలలో జట్లను తయారు చేయడమే సీఎం జగన్ ఆశయమని తెలిపారు. రంగస్వామి గారు వారందరినీ వేదిక ప్రతిష్టాత్మకంగా 40 రోజుల పాటు జరిగే కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తున్న ఆంధ్ర టోర్నమెంట్ కార్యక్రమాన్ని వాలీబాల్ కానీ, తర్వాత ఖోఖో కానీ, కబడ్డీ కానీ క్రీడలు ప్రారంభించాం. ఖోఖోలో సార్ కూడా నేషనల్ ప్లేయరు. ఎంత చక్కటి క్రీడ చూసాం మనము చేస్తాం. ప్రతి ఒక్కరిలో కూడా చిన్నప్పుడు ఈ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు అది ఎంత వయసు వచ్చినా కూడా మనకు ఆ స్పోర్ట్ అలాగే ఉంటుంది. దాంతో మన హెల్త్ పరంగా కూడా ఎంతో ఇదిగా చేసుకోవచ్చు. అలాగే క్రీడా స్ఫూర్తి రావాలని, మనుషుల మధ్య ఐక్యత ఉండాలని, స్పోర్ట్స్లో ఉన్నటువంటి స్పిరిట్ దేంట్లో ఉండదు, అది అలవర్చుకోవాలని చెప్పి ఆంధ్ర అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా మన జిల్లాలోనే 550 సచివాలయానికి 2 చొప్పున కిట్స్, క్రికెట్ కిట్స్ కానీ, నెట్స్ కానీ, వాలీబాల్కి సంబంధించినవి కానీ, బ్యాడ్మింటన్కి సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా క్రీడా పరికరాలు ఇవ్వడం జరిగింది. విజేతలకు ట్రోఫీలతో పాటు జిల్లా, మండల స్థాయి విజేతలకు నగదు బహుమతులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎంతో ఉత్సాహం. ముఖ్యమంత్రి గారు ఆడదాం ప్రోగ్రామ్ ని గుంటూరులో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు
రాయచోటి క్వార్టర్లో ఈ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా 501 సచివాలయంలో కూడా ఈ రోజు ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాం. దాదాపు 1,00,000కి పైగా మనకు 5 క్రీడల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, అదేవిధంగా క్రికెట్. సో ప్రతి చోట్ల కూడా ఒక సచివాలయంలో మినిమం 2 టీమ్ ఫామ్ చేశాము. ఆ సచివాలయంలో ఉన్న ప్రతి ఒక్క ఎవరు ఆడాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ క్రీడలు భాగస్వామ్యం చేస్తున్నారు. నా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా క్రీడల పట్ల అదేవిధంగా వాళ్ళ ఫిట్నెస్ పట్ల అవగాహన తీసుకురావాలని. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అవన్నీ కూడా ఈ రోజు తగ్గించడానికి మనకు డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఏముంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకురా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆడదాం ఆంధ్ర మారథాన్ 2K రన్ను శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషరాజ్ ప్రారంభించారు. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను తయారు చేసేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని మోషరాజ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ 2K రన్లో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్, అంతర్జాతీయ అథ్లెట్ సత్య గీతారెడ్డి, పోల్ వాల్డ్ కోచ్ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. విద్యార్థులు, పలు శాఖల ఉద్యోగులు 2K రన్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డిని సుళ్లూరుపేట వైసీపీ శ్రేణులు కలిశారు. అనుచరులతో గూడూరు జాతీయ రహదారిపై విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను కలిశారు. ఈ సందర్భంగా అనుకూల వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కిలివేటి సంజీవయ్యకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని, అనుకూల వర్గం టికెట్ ఇవ్వవద్దని వ్యతిరేక వర్గం నినాదాలు చేశాయి. ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు. ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలే కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కూడా అంతే రకమైనటువంటి నేరం. పార్టీకి సంబంధించి పార్టీలో అధినాయకుడు ఒక్కరే, జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైనా కూడా ఆయన ఆదేశాలని పాటించాల్సింది. పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలే కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద. రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సామాజిక వర్గం తనను పెద్దలు భావిస్తారని ఎంపీ మోపిదేవి అన్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడంతో సామాజిక వర్గ పెద్దలు అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు. రాజకీయపరమైన నిర్ణయాలకు సామాజిక వర్గంకు ముడిపెట్టడం సమంజసం కాదని చెప్పారు. వ్యక్తిని నాకు అనుకూలంగా అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటే ఒక విధంగా ప్రయాణం చేయటం, లేదనుకుంటే నాకు నా అభిష్టానికి భిన్నంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ అధిష్టాన వర్గం యొక్క నిర్ణయాన్ని ధిక్కరించి వేరే ఆలోచనతో వెళ్ళటం చేయటం అనేటువంటిది సరైన పద్ధతి కానే కాదు. అలాంటి నిర్ణయాలకి అలాంటి పద్ధతులకి రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడా పూర్తి వ్యతిరేకిని. గడిచిన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాల్లో కొంచెం మనస్తాపం చెందినప్పుడు కూడాను ఫైనల్గా అల్టిమేట్ మా నిర్ణయం ఏంటంటే అధిష్టాన వర్గం నిర్ణయం అని చెప్పి నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి చెబుతున్నా. దీంట్లో రెండో మార్పే లేదు. నేనేదో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నానని, జగన్ గారు నన్ను మోసం చేశారని చెప్పి వచ్చింది. నేను వాస్తవంగా ప్రెస్ హాలిడే అని ఉద్దేశంతో నేను ప్రెస్ మీద పెట్టాలి, లేకపోతే నిన్న పెట్టాలి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్లు అధికారికంగా ప్రకటించలేదని పల్నాడు జిల్లా నరసరావుపేట సీనియర్ నేత గజ్జల బ్రహ్మారెడ్డి అన్నారు. అయితే తనకు టికెట్ ఇచ్చినట్లు గోపిరెడ్డి సంబరాలు చేసుకున్నారని బ్రహ్మారెడ్డి ఎద్దేవా చేశారు. టికెట్ ఇంకా ఎవరికీ ప్రకటించలేదని పార్టీ అధిష్టానం తనతో చెప్పిందన్నారు. వైసీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. అభ్యర్థిని అధిష్టానం ప్రకటించే వరకు కార్యకర్తలు సంయమనం పాటించాలని చెప్పారు. సీటు ఎవరికి ఇచ్చినా అధిష్టానం ఆదేశాల ప్రకారం కలిసి పనిచేస్తామని బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మా పార్టీ అధిష్టానం యొక్క ఆదేశాలు లేని, అనుమతి లేని ఒక మిస్లీడింగ్, కన్ఫ్యూజింగ్, ఫేక్ మెసేజ్ని ఆధారంగా చేసుకొని మా నియోజకవర్గంలో ఇక్కడ లోకల్ నాయకత్వానికి అసంతృప్తిగా ఉన్న, నిర్లక్ష్యానికి గురి కాబడ్డం అని భావించే కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా ఎట్లాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ, పార్టీకి నష్టం కలిగించే చర్యలు కానీ, రాజీనామా లాంటి
కార్యక్రమాలు కానీ నిర్ణయాలు కానీ దయచేసి తీసుకోవద్దని ఈ నియోజకవర్గంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, ఒక సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అందరికీ చేతులు జోడించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా అని తిరుపతి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు నిలదీశారు. 4.5 ఏళ్ల పాలనలో జగన్కు పరిపాలన చేతకాలేదని రవినాయుడు విమర్శించారు. ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకున్న జగన్ను త్వరలోనే ప్రజలు ఆడుకుంటారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రవినాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ నుంచి వందల పరిశ్రమలు వెళ్లిపోయాయని చెప్పారు. ఏ క్రీడలో రోజా రాణించారని క్రీడా శాఖ కేటాయించారని నిలదీశారు. ఏపీ క్రీడాకారుల జీవితాలను నాశనం చేస్తున్నారని రవినాయుడు ఆరోపించారు. రామ్ గోపాల్ వర్మను సభ్య సమాజం అసహించుకుంటోందన్నారు. నాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. వాళ్ళ జీవితాలతో నువ్వు ఆడుకున్న ఆటకి కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పీజీలు, పిహెచ్లు, బీటెక్లు, ఎంటెక్లు చదివి కోటి ఆశలతో ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి ఎదురు చూసిన యువత నీ ఆటకు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీ అధికార దాహ ఆటకు కొన్ని వందల పరిశ్రమలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినాయి. నువ్వు నీ ఆటకు ఏదో ఆడదాం ఆంధ్ర అన్నావు కదా. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో నీవు ఆడిన ఆంధ్ర ఆటకు కొన్ని లక్షల మంది జీవితాలను రోడ్డు పాలన చేశావు జగన్మోహన్ రెడ్డి. క్రీడల గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఆడుదాం ఆంధ్ర అంట. నాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి. సిపిఐ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అనేక పోరాటాలు చేపట్టినట్లు ఆ పార్టీ తాడిపత్రి టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ చెప్పారు. సిపిఐ 99వ వార్షికోత్సవం సందర్భంగా తాడిపత్రి గాంధీ విగ్రహం నుంచి మార్కెట్ గాంధీ కట్ట వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలందరికీ సమాన రాజకీయ ఆర్థిక అవకాశం కోసం సిపిఐ పోరాటాలు చేసిందని చిరంజీవి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నిరంతరం పోరాడిన ఘన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి మాత్రమే ఉందని చిరంజీవి తెలియజేశారు. తాడిపత్రి గాంధీ కట్ట వద్ద పార్టీ జెండాను చిరంజీవి యాదవ్ ఆవిష్కరించారు. కార్మికులకు సిపిఐ టౌన్ శాఖ ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు. అదేవిధంగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ అనే పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పెట్టడం జరిగినది. అదేవిధంగా కార్మికుల కోసం, కర్షకుల కోసం, బడుగు బలిగిన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పెత్తనాలను ఎదిరించి ఈ రోజు 99 సంవత్సరంలోకి అడుగుపెట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా ఎప్పటికి కూడా కార్మికుల కోసం, బడుగు బలిగిన వర్గాల కోసం, పేద ప్రజల కోసం 99 సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేకమైన ఉద్యమాలు, పోరాటాలు మా పార్టీలో పెద్దలు కూడా పెత్తనాలకు ఎదిరించి పేద ప్రజలకు భూములు పంపిణీలు అయితేనేమి, ఇండ్ల స్థలాలు అయితేనేమి చాలా మంది పేదవాళ్లకు ఇవ్వడం జరిగినది. ఇలా రాబోయే కాలం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలిగిన వర్గాల కోసమే మేమంతా కూడా పనిచేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మా భారత కమ్యూనిస్ట్ పార్టీ వందనాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల సిపిఐ కార్యాలయంలో సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ ర్యాలీగా వెళ్లి జెండాను ఆవిష్కరించారు. 1925 డిసెంబర్ 26న భారతదేశం ఆవిర్భావం నుండి పలు పోరాటాలు చేసి పేదలకు వేలాది ఎకరాలు, లక్షలాది ఇళ్ల కాలనీలు, ఇళ్ల స్థలాలు సాధించిన ఘనత సిపిఐదే అన్నారు జిల్లా కార్యవర్గ సభ్యుడు యార్లగడ్డ భాస్కర్ రావు. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం సిపిఐ పార్టీ సజీవంగానే ఉంటుందని చెప్పారు. రాబోయే కాలంలో ఎర్ర జెండా పాలన వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంది అమరులైనా వేలాది ఎకరాలు పేదవాళ్ళకి పంచిన చరిత్ర సిపిఐ పార్టీది. అట్లాగే పేదవాడికి ఉండటానికి ఇల్లు కావాలని ముందుండి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద కూడా ఇవాళ పేదలు చూస్తున్నారంటే అక్కడ కాలనీలు ఏర్పడినా, అక్కడ గుడిసెలు ఏర్పడినా అది సిపిఐ పార్టీ వల్ల ఏర్పడింది. ఎందుకంటే ఈ దేశంలో వేలాది ఎకరాలు. కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘంలోని కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికుల దీక్షలో మద్దతుగా ట్రేడ్ యూనియన్లు నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా జగన్ తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు కానీ
ఒక్క హామీ కూడా అమలు చేయట్లా, అసలు చర్చలు కూడా రావట్లా. అధికారులు చేస్తాం చూస్తామని చెబుతున్నారు. నాయకత్వం పదే వెళ్ళి కలుస్తూ ఉంటే వాళ్ళే నాయకులకి వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పి చేస్తామంటున్నారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరోధక సభకు వెళ్ళడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీప 44వ జాతీయ రహదారిపై బైక్ రైడర్ల విన్యాసాలతో ఇతర వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెనుకొండలో శ్రీ బాబయ్య స్వామివారి 751వ ఉరుసు గంధ మహోత్సవాలు జరిగాయి. ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కర్ణాటక నుండి కొందరు బైక్ రైడర్లు జాతీయ రహదారిపై భయంకర విన్యాసాలతో వాహనదారులను భయపెడుతున్నారు. ఆర్డీఓ చెక్పోస్ట్ ఉన్న బైక్ రైడర్లు లెక్క చేయలేదని స్థానికులు చెప్పారు. ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా హైవేపై బైక్ విన్యాసాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోదంటున్నారు. బైక్ రైడర్ల విన్యాసాలతో ఏం ప్రమాదం జరుగుతుందోనని ఉరుసుకు వచ్చిన భక్తులు బెంబేలెత్తిపోయారు. నిర్మల్ జిల్లా బైంసాకు అయోధ్య శ్రీరామ ఆలయం అక్షింతలు చేరుకున్నాయి. బైంసాలోని శివాజీ చౌక్కు చేరుకున్న అక్షింతలకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి శోభయాత్ర నిర్వహించారు. బాజా భజంత్రీల మధ్య శోభయాత్ర వెంకటేశ్వర ఆలయం వరకు కొనసాగింది. శిశు మందిర్ విద్యార్థినుల కోలాటాలు ఆకట్టుకున్నాయి. కాషాయ జెండాలు రామనామ స్మరణతో ప్రధాన రహదారి మారుమోగింది. అక్షింతలను ఇంటింటికి అందజేస్తామని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. వెనుకబడ్డ శాలివాహన కులస్తులను ముందుకు తీసుకెళ్లేందుకు 30 ఏళ్లుగా నిర్విరామంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి చెప్పారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొత్త డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా గుమ్మడి వెంకటేశ్వరరావు హాజరై ఆవిష్కరించారు. ప్రస్తుత సమాజంలో చదువులు వివిధ రంగాలలో రాణించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని రవిశంకర్ తెలిపారు. అందరూ కృషి చేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని శాలివాహన అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సేవా వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఈ అవార్డ్స్ మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ఒక ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మా కమ్యూనిటీకి సర్వ్ చేస్తారు అనే ఒక మంచి అభిప్రాయంతో ఈ సేవ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి మేమందరం తోడ్పడుతున్నాము. ఇంకా పేద విద్యార్థులకి ఒక హాస్టల్స్, ఒక లైబ్రరీస్ అలా సెటప్ చేయాలనేది మా ఫ్యూచర్ ఆలోచన ఉందండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది సాధ్యపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా కొంతమంది దాతలు ముందుకొచ్చి ఇంకో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది నా ఆలోచన. సేవా వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గత 30 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శాలివాహన కుమ్మరులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకతాటి మీదకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం లోపల ఈరోజు శాలివాహన ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేయబడింది. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మీ మార్చి 22వ తారీఖు ట్యాంక్ బండి మీద శాలివాహన విగ్రహం ఉందో దాని దగ్గర శాలివాహన జయంతి వేడుకలు జరపబడతాయి. ఆ తర్వాత వచ్చే నవంబర్ మాసంలో కార్తీక వనభోజనాలు నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి మరి సంజీవయ్య పార్కులో కార్తీక వనభోజనాలు కూడా జరపబడతాయి. ఆ తర్వాత డిసెంబర్ నెలలో క్రిస్మస్ రోజు అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజున సభ్యుల వివరాలందరితో కూడినటువంటి ఒక డైరీని కూడా మేము రిలీజ్ చేయడం, ఆవిష్కరణ ముఖ్య అతిథి చేతుల మీదుగా. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పోలీసులు భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. మల్కనగిరి జిల్లా కలిమెల పోలీస్ స్టేషన్ పరిధి కుర్మానూర్ పరిధి అడవిలో ఈ భారీ డంప్ లభ్యమైంది. టీడీఎఫ్, ఎస్జీఓ పోలీసులు సంయుక్తంగా గాలించినప్పుడు డంప్ లభ్యమైంది. ఈ డంప్లో 17 మంది పాత్రలున్నాయి. వీటిలో టిఫిన్ బాంబులు, 15 కిలోల ఐఈడీ, 3 కిలోల ఐఈడీ టిఫిన్ బాంబులు, 2, 8, 6 కిలోల ఐఈడీ టిఫిన్ బాంబులు ఒక్కొక్కటిగా ఉన్నాయి. జిలిటిన్ స్టిక్స్, కట్టలు, డిటోనేటర్, చిన్న గ్యాస్ సిలిండర్, 40 మీటర్ల ఎలక్ట్రిక్ వైర్, నాటు తుపాకీ గుండ్లు ఉన్నాయి. డంప్ సుమారు 10 ఏళ్ల క్రితం నుంచే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.